హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఫ్రైడ్ ఇడ్లీలు, అది కూడా ఇడ్లీ పాత్ర లేకుండా, ఇడ్లీ పిండి లేకుండా తయారు చేసుకుందాం. చాలా బాగున్నాయండి. మీరు అప్పటికప్పుడు క్రిస్పీగా తయారు చేసుకుని తినొచ్చు. అది చాలా టేస్టీగా ఉన్నాయి. మా బాబుకు కూడా చాలా బాగా నచ్చినాయండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనం ఒక చిన్న కప్పుడు అంటే 50 గ్రాముల వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలి. దానికి సమానంగా ఎంత తీసుకున్నామో అంతే పెరుగు తీసుకోవాలి. ఒక చిన్న కప్పుడు పెరుగు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో అరకప్పు వాటర్ పోయాలి. వాటర్ ఎక్కువ పోయకూడదండి. అరకప్పు వాటర్ పోసి కలిపేసి ఒక 10 నిమిషాలు రెస్ట్లో ఉంచుకోవాలి. ఈ 10 నిమిషాలు అయ్యేలోపుగా మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక అరబద్ద క్యాప్సికమ్, మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర లేదండి. అలాగే ఒక అంగుళం అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకోండి. వీటన్నిటిని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చాపర్ ఉంది కాబట్టి చాపర్లో చాప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను అగరో కంపెనీ వాళ్ళ చాపర్లో చాప్ చేస్తున్నాను. ఈ లోపుగా మనకి పిండి చక్కగా నాని ఉంటుంది. 10 నిమిషాలు ఉంచితే మనకి పిండి గట్టి పడుతుంది అనమాట. ఇలా మనకి గట్టిగానే ఉండాలి, లూజ్గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేయాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. వంట సోడా బదులుగా మీరు ఈనో పౌడర్ కానీ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆనియన్, చిల్లీ అవన్నీ వేసేసేయాలి. క్యారెట్ కూడా వేస్తే బాగుంటుందండి, అది నా దగ్గర లేదనమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మాత్రం ఇలా గట్టిగానే ఉండాలి. లూజ్గా ఉంటే మీకు ఇడ్లీల షేప్ అయితే అసలు రాదండి. సో అందులో కొంచెం కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను. అంతేనండి. ఇది పక్కన పెట్టుకొని మనం ఇడ్లీలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, తడక వేసుకునేది ఉంటుంది కదా, తాలింపు పెట్టుకునే చిన్న ప్యాన్ అనమాట. అందులో 1/2 టీ స్పూన్ నూనె వేసి వేడి చేసి అందులో కొంచెం ఆవాలు, అలాగే మినపప్పు, అలాగే మీ దగ్గర ఉన్న పోపు ఏవైనా వేసుకోవచ్చు అనమాట. అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించాలి. పోపు చిటపట్లాడిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత పైన అంతా గట్టిగా అవుతుందనమాట. అప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. దీనివల్ల మనకి ఇడ్లీ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, చక్కగా ఇడ్లీ లాగా ఉంది కదా. ఈ విధంగా ఇక్కడ నాకు ఈ ప్యాన్ నిలబట్టలేదు అనమాట. దానికోసం నేను అక్కడ నెయ్యి గిన్నె పెట్టి దాని మీద ఇది పెట్టాను. అప్పుడు మనకి చక్కగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర ఇలాంటి తాలింపు పెట్టుకునే చిన్న ప్యాన్స్ ఉంటున్నాయి కదండి. ఈసారి ఇలా ట్రై చేయండి. స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా అయ్యేంత వరకు 2 వైపులా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఇలాంటి తాలింపు ప్యాన్ లేకపోతే మీరు కడాయిలో చేసుకోవచ్చు, అలాగే దోసల పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉందండి. అలాగే మనకి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు కదా. ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.